క్యాతన్పల్లి మున్సిపాలిటీ 7వ వార్డు భారత్ నగర్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. 30 లక్షల డిఎంఎఫ్టీ నిధుల నుండి సీసీ రోడ్లు నిర్మించామని తెలిపారు. మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో ఎలాంటి సమస్యలు తలెత్తినా సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, ఏఈ అచ్యుత్, కౌన్సిలర్ పొలం సత్యం, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, నాయకులు పాల్గొన్నారు. దాని చూపిస్తాను కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, వంశీబాబు గారి నాయకత్వం, వంశీబాబు గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, వంశీబాబు గారి. క్యాతన్పల్లిలో ఎలక్షన్ టైంలో ఇక్కడ అందరూ రెసిడెంట్స్ సార్ మాకు సైడ్ డ్రైన్స్ కావాలి, రోడ్స్ కావాలి, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ ఇదే తీసుకోవాలని చెప్పి ఇక్కడ రెసిడెంట్స్ అందరు కూడా కోరడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ క్యాతన్పల్లికి ఇక్కడనే వచ్చిన 7th వార్డ్కి వచ్చి ఇక్కడ వేరే వార్డులో కూడా అక్కడ రోడ్స్ డ్రైన్స్ బాగాలేవని చెప్పి వాళ్ళు వెకేట్ చేసి పోతున్న సమయంలో ఇక్కడ సుమారు ఈ 7th వార్డులోనే 2,81,00,000 వర్క్స్ శాంక్షన్ చేయించడం పెట్టించి ఎస్డిఎఫ్లా, డిఎంఎఫ్టీలా, సిఎస్ఆర్లా అన్నీ 3 కలిసి 2,80,00,000 అంటే మొత్తము క్యాతన్పల్లి మున్సిపాలిటీలో సుధాకర్ కూడా ఉండు, వార్డ్ నెంబర్ 28, 27 అన్ని చోట్ల కూడా రోడ్స్, సైడ్ డ్రైన్స్ పనులు నడుస్తున్నాయి. అతి త్వరలోనే అయిపోతాయి. క్యాతన్పల్లిలో ఇంకా అడిషనల్ ఏదైతే సైడ్ డ్రైన్స్కి నిధులు అవసరమో టీఎఫ్ఐడిసిలో కూడా నేను సెక్రటరీ గారితో మాట్లాడాను. మాకు ఇంతకుముందు ఏదైతే టీఎఫ్ఐడిసిలో ఆపినారో నిధులు లేవని అప్పుడు కేవలం ఎలక్షన్ల కోసము టీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ చేసిందో అది మళ్ళీ ఒకసారి ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి శాంక్షన్ చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అతి త్వరలోనే అది కూడా వస్తుంది. మొత్తం క్యాతన్పల్లిలో అన్ని వార్డులలో సీసీ రోడ్స్, డ్రైన్స్ పూర్తిగా చేస్తాము. ఇక్కడ 40 కోట్ల రూపాయలతోని క్యాతన్పల్లి మండలంలో అమృత్ స్కీమ్ కింద డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ కూడా పనులు జరుగుతున్నాయి. అది కూడా 1 సంవత్సరం నరలో ఇంటింటికి మంచినీటి సౌకర్యం కల్పిస్తాం.